పిల్లల ప్రశ్నలు, తాతగారి జవాబులు. ఈరోజు మనం సముద్రంలో నివసించే తాబేళ్ల పాత్ర గురించి తెలుసుకుందాం. తాతగారు, సముద్రంలో తాబేళ్లు వేల సంఖ్యలో ఉంటాయి కదా, వాటిని సంరక్షించాల్సిన అవసరం ఏమిటి? సముద్రాల క్షేమానికి తాబేళ్లు ఎలా సహకరిస్తాయి? పిల్లలు, సముద్రంలో నివసించే తాబేళ్లు వేల కిలోమీటర్లు ప్రయాణిస్తాయి. ఇవి సముద్రంలోని గడ్డి జాతులను, చెల్లీ ఫిష్లను తింటాయి. ఈ విధంగా సముద్రంలోని జీవాల మధ్య సమతుల్యత ఏర్పడి సముద్రాలు ఆరోగ్యంగా ఉంటాయి. తాతగారు, ఇంతటి సేవ చేస్తున్న ఈ తాబేళ్లను ఎలా రక్షించగలుగుతాం? పిల్లలు, సముద్ర తీర ప్రాంతంలో ఎలాంటి ప్లాస్టిక్ వస్తువులు లేకుండా శుభ్రంగా ఉంచాలి. ఇంకో ప్రధాన విషయం, తాబేళ్లు గుడ్లు పెట్టే ప్రదేశాలకు ప్రత్యేక రక్షణ కల్పించాలి. తాతగారు, తప్పకుండా ఈ చర్య వలన తాబేళ్ల సంతతి వృద్ధి చెందుతుంది కదా? అవును పిల్లలు, అందుకే బీచుల్లో ప్లాస్టిక్ వస్తువుల వాడకం పూర్తిగా నియంత్రించాలి. మనం సముద్ర తాబేళ్లను రక్షిస్తున్నామంటే మన సముద్రాల ఆరోగ్యాన్ని, వాటి భవిష్యత్తును రక్షిస్తున్నట్లే. తాతగారు, తప్పకుండా మేము ఈ విషయంలో మా వంతు సహకారాన్ని అందిస్తాం. బేష్ పిల్లలు, మీ నిర్ణయానికి చాలా సంతోషంగా ఉంది. నమస్కారం తాతగారు, మళ్ళీ రేపు వస్తాం.